ఎన్టీఆర్ జిల్లా కొండూరులో కూటమి నేతలు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన ఎంపీ కేసినేని చిన్ని, టీడీపీ జనసేన నేతలు హాజరయ్యారు. కానీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి మాత్రం ఆహ్వానం దక్కలేదు. ఇదే కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిని కూటమి నేతలు టార్గెట్ చేశారు. కొంతమంది దళిత సోదరులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే మీకు ఈ టికెట్ వచ్చింది. ఇక్కడ మేమందరం కూడా అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు ఒక కులానికో మతానికో జాతికో లేదంటే ప్రాంతానికో సంబంధం లేదు. అసలు ఒక ప్రజాప్రతినిధి భారత రాజ్యాంగం మాట్లాడితే అంబేద్కర్ గారు రాజ్యాంగం దీని గురించి లెక్చర్లు ఇచ్చేటటువంటి వ్యక్తి. అసలు ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నాడో లేదో అనేది మాకు డౌట్ గా ఉంది. దాని మీద కూడా మేము అడుగుతున్నాం. అసలు ఆ రోజున ఎన్నికల్లో ఒక నిమిషం ఒక ఓటు హక్కు నేను చెప్పేది ఏంటంటే కూటమి నుంచి, జనసేన నుంచి కాదు, ఇది దయచేసి ఇది కూటమి నుంచి డిమాండ్. మనం ఆలోచించే ఇదేంటంటే మనకంటినటువంటి బురద పక్కన వాళ్ళకి నలుగురికి రాయాలా లేదా ఆ వేలో వెళ్ళాలా అనే ఇదిలో ఉంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ సార్, ఈ జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతగా ఎంపీ గారిగా మీ మీదే ఉంది. ఖచ్చితంగా ఆ రోజున ఆయన ఏం చెప్పారు, నేను 4 జతల బట్టలతో వచ్చా తమ్ముడు, ఏమీ లేదు, మొత్తం ఎంపీ గారే చూసుకున్నారు, నాకు మొత్తం A to Z అని చెప్పారు. కాబట్టి అక్కడికి మేము వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వెళ్ళినా కానీ మాకు పనుల కంటే కూడా ఎవరికైనా ఏ వ్యక్తికైనా కానీ ఆత్మగౌరవం అనేది ముఖ్యమండి. ఎవడో ఎదుటోడు ఎలాంటి వాడైనా అది తగ్గినప్పుడు నేను పట్టించుకోలేదు. నేను ఈ విషయం చెప్తున్నా.